యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజుల పాటు అక్కడక్కడ శిష్య బృందాలకి శ్రేల సమాజానికి వాళ్ళకి వీళ్ళకి కనబడి 40వ రోజున పునరుద్ధానుడైన తర్వాత 40వ రోజున లూకాసు సువార్త 24వ అధ్యాయం ఆఖరి 4-5 వాక్యాల్లో వారిని బేతనియా వరకు తోడుకొచ్చి చేతులెత్తి వారిని ఆశీర్వదించి తండ్రి ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ పొందేంత వరకు మేడగదిని విడిచిపెట్టద్దని వాళ్ళకి ఆజ్ఞాపించి అప్పుడు ఇక్కడ నుంచి యేసు ప్రభు అలా ఆరోహణమై వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి అయితే ఆరోహణమై వెళ్ళిపోయి ఆఖరి అడుగుముద్రలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వచ్చినాం మనం. ఎలాగైతే యేసు ప్రభు వెళ్ళిపోయారో అలాగే యేసు ప్రభు మరలా రాబోతున్నారు. మేఘాల మీదకి వచ్చేది సంఘం కోసం. ఆ తర్వాత బాహాటంగా 7 ఏళ్ల శ్రమల కాలం ముగించిన తర్వాత వస్తారు. వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయితే ఆరోహణమై వెళ్ళిపోయారో అక్కడే అడుగు పెట్టబోతున్నారు. అప్పుడు ఆయన అడుగు పెట్టినప్పుడు ఈ ఒలీవల కొండ 2గా చీలిపోతే యేసు ప్రభు కిద్రోని వాకుండా పోయి అక్కడ గోల్డెన్ గేట్ అని ఉంటుంది. దాని గుండా ఆ దేవాలయంలోకి 3వ దేవాలయంలోకి అడుగు పెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒలీవల కొండ మీద ఇళ్ళు కట్టుకున్నారు కానీ హోటళ్ళు కట్టుకోవడానికి భూగర్భ శాఖ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఒలీవల కొండ లోపల నుంచి పగుళ్ళు ప్రారంభించబడినారంట. కనుక నేడు రేపు ఏ క్షణమో ప్రభు రాకడ సమీపిస్తుందని చెప్పడంలో ఏ సందేహము లేదు. Today, whole day we will go to hotel and take rest.